జీవితంలో నీకు జన్మనిచ్చిన వారిని ఏం చేయొద్దు? మోసం చేయొద్దు. అమ్మనే మోసం చేస్తుంటే, నాన్ననే మోసం చేస్తుంటే అసలు నువ్వు ఎవడవో చెప్పు. నీకు జన్మనిచ్చిన అమ్మనే నువ్వు మోసం చేసేస్తున్నావే, నాన్ననే మోసం చేసేస్తున్నావే, నువ్వు మామూలు మోసగాడివి కాదు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళో, నిస్వార్థంగా ప్రేమించేటటువంటి, ప్రేమను చూపించేటటువంటి అమ్మను ఎలా మోసం చేయగలవు? నాన్నను ఎలా మోసం చేయగలవు? అసలు మోసం ఎలా చేయగలుగుతున్నావు నువ్వు? ఒకసారి ఆలోచించు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, లోకంలో చాలా మోసాలు ఉన్నాయి, చేయమని చెప్పట్లా. కానీ అమ్మను నాన్నను మాత్రం మోసం చేయొద్దు. ఎందుకని? వాళ్ళు పొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు వాళ్ళు ఏ పని చేసినా, ఎంత కష్టపడినా, రెక్కలు ముక్కలు చేసుకున్నా నీ క్షేమం కోసం, నీ చదువు కోసం, నీ బాగు కోసం, బంగారం లాంటి భవిష్యత్తు కోసం, అలా రెక్కలు ముక్కలు చేసుకొని నీ కోసమే కలలు కంటూ కష్టపడేటటువంటి అమ్మను నాన్నను మోసం చేస్తానంటే దౌర్భాగ్యుడు అయిపోతావు, దిక్కు లేకుండా పోతావు. కాబట్టి అమ్మను నాన్నను మోసం చేయకు.